పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ల సేవలను ఇప్పుడు గ్రామ గ్రామానికి విస్తరిస్తోంది. కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించే ఈ అద్భుత పథకంలో భాగంగా కొత్తగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ రెండో విడత క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లాలోని ధరణికోటలో అధికారికంగా ప్రారంభించనున్నారు. తాజా విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల సంఖ్య 207 నుండి 269కి చేరనుంది. ఇప్పటికే దాదాపు 8.80 కోట్ల మంది పేదలు ఈ సేవలను వినియోగించుకోగా ప్రతిరోజు సగటున 2.10 లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఈ క్యాంటీన్ల కోసం ప్రభుత్వం ఏటా 100 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో భరిస్తూ సామాన్యుడిపై భారం పడకుండా చూస్తోంది. ముఖ్యంగా పనుల కోసం పట్టణాలకు వచ్చే కూలీలు, పేద రైతులకు ఈ గ్రామీణ క్యాంటీన్లు కొండంత అండగా నిలవనున్నాయి. పల్నాడు పర్యటనలో భాగంగా సీఎం స్వయంగా లబ్ధిదారులతో కలిసి భోజనం చేసి ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నారు. ఆకలి లేని సమాజ స్థాపన దిశగా పడుతున్న ఈ అడుగు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం పథకం కాదు, పేదవాడి కడుపు నింపే ఒక గొప్ప యజ్ఞం.